ఒక మనం ఒక ఫోర్త్ సిటీ లేదంటే గనక ఫ్యూచర్ సిటీ. ఫోర్త్ అంటే బాగోదని ఫ్యూచర్ సిటీ అని పెట్టారు. అది ఇప్పుడు ఆరంభంలో ఉంది. కన్‌స్ట్రక్షన్ ఇయన్నీ పూర్తయ్యి లైన్‌లోకి రావడానికి ఎన్నేళ్ళు పడుతుందో తెలీదు. ఎన్ని దశాబ్దాలు పడుతుందో తెలీదు. హైదరాబాద్‌లో శంషాబాద్‌లో ఎయిర్‌పోర్ట్ వచ్చి ఎప్పుడో వచ్చింది. కానీ ఆ ఫ్లైఓవర్ దాటిన తర్వాత శంషాబాద్ ఎదుగుదల ఏమాత్రం ఉంది? ఎయిర్‌పోర్ట్ వచ్చింది రాజశేఖర రెడ్డి హయాంలో. రాజశేఖర రెడ్డి తర్వాత రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, ఆ తర్వాత వీళ్ళందరూ చేశారు. దాదాపు 15, 20 ఏళ్ళు. కానీ అక్కడ ఎంతవరకు అవకాశం ఏర్పడింది ఆ ఏరియా మొత్తం శంషాబాద్ ఏరియా మొత్తం. గతంతో పోల్చుకుంటే ఎదుగుదల. కానీ హైటెక్ సిటీ అంత ఫాస్ట్ ఉందంటే లేదు. ఏదైనా సరే అంత వేగంగా. కాబట్టి అదే సందర్భంలో ఫ్యూచర్ సిటీకి ఫ్యూచర్ ఉంటది. నో డౌట్ ఎట్ ఆల్. దాంట్లో సమావేశాలు పెట్టాం. ప్రపంచ దేశాల వాళ్ళని పిలిచాం. 42 దేశాలు దాదాపు 180 మంది, 200 మంది పార్టిసిపేట్ చేస్తారు. రకరకాల సెమినార్‌లు. దాంట్లో మోడీ వచ్చి ఏం చేయాలా? ఆంధ్రాలో సదస్సు పెట్టారు. మోడీ వచ్చారా? లేపోతే దేశంలో అనేక రాష్ట్రాలు పెడుతుంటాయి. మోడీ వచ్చేసారు. మోడీని పిలిచాం. గౌరవంగా ఆశీర్వదిస్తారు. కేంద్రం నుంచి ఓ మంత్రో, ఇద్దరు మంత్రులొస్తారు. నడుస్తది. మనం దానికి మోడీకి తెలంగాణ అంటే ఇంట్రెస్ట్ లేదు. తెలంగాణ అంటే నిర్లక్ష్యం. అందుకని రావట్లేదు. ఇది మనకి బాకాలు దేడేటువంటి మీడియాతో రాయించుకుని, మనం ఉపన్యాసాలిచ్చి, మన నాయకులతో స్టేట్మెంట్లు ఇచ్చినంత మాత్రాన మోడీకి పోయేదేమీ లేదు. లేదంటే ఇప్పుడు ఆంధ్రాలో జరిగిన దానికి రేవంత్ రెడ్డి లేకపోతే తెలంగాణలో జరిగిన దానికి చంద్రబాబు నాయుడు వెళ్ళినంత మాత్రాన ఆంధ్ర పెట్టుబడులన్నీ తెలంగాణకి రావు, తెలంగాణ పెట్టుబడులు ఆంధ్రాకి రావు. అదే సమయంలో ఇండియాలో పెట్టుబడులకు సంబంధించినటువంటిది ఆటోమేటిక్‌గా వస్తానే ఉన్నాయి. లేదా తెలంగాణకు వస్తుంటే ఆపేసి గుజరాత్‌కి పట్టుకుపోలేదు. ఇదివరకు చంద్రబాబు గారు విమర్శించినట్టుగా ఆంధ్రాకి వచ్చేస్తుంటే ఆపేసి గుజరాత్‌కి పట్టుకుపోతున్నారు లాంటి స్టేట్మెంట్లు పనికిరావు అక్కడ. బేసిక్ కాన్సెప్ట్ ఒకటే. రాజకీయం చేయాలనుకుంటే ఇలాంటిది అబాస్ పాలవుతుంది. రాజకీయం కాకుండా బాధ్యతగా వెళ్తే గనక అద్భుతంగా ఉంటది. ఆలోచించుకుంటే బెటర్.